జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నేతలు పార్టీలు మారటం రాజకీయాల్లో సర్వసాధారణం. విపక్షాల నుంచి అధికార పార్టీలోకి వలసలు చాలా ఏళ్లుగా ఉన్న ధోరణే. అయితే సిద్ధాంతాలు, విలువలకే తొలి ప్రాధాన్యత అని చెప్పుకునే బీజేపీ ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేయటం ఆశ్చర్యపరిచే విషయం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 4వ వంతు వలస నేతలే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఈ విధానం ఉండేది. ఇప్పుడు ఆ అవలక్షణం బీజేపీకి కూడా వచ్చిందంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 435 స్థానాల్లో బరిలో ఉంది బీజేపీ. పోటీలో ఉన్న అభ్యర్థులను గమనిస్తే ఆశ్చర్యకరమైన వివరాలు తెలుస్తాయి. వీరిలో ఏకంగా 106 మంది అంటే 4వ వంతు అభ్యర్థులు గత 10 ఏళ్లలో కమలం గూటికి వలస వచ్చిన వాళ్లే. అందులోనూ 90 మంది గత 5 ఏళ్లలో బీజేపీలోకి ఫిరాయించారు. ఈసారి ఎలాగైనా 2019 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించాలని బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రాంతీయ పార్టీల్లో టికెట్లు రానివారు మోదీ కరిష్మా కలిసొస్తుందని భావించిన వాళ్ళు ఎన్నికల ముందే కమలదళంలో చేరారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా వారిలో ఏకంగా 5గురు 2019 తర్వాతే కాషాయ తీర్థం తీసుకోవడం విశేషం. తెలంగాణలోనూ 17 మంది బీజేపీ అభ్యర్థుల్లో 11 మంది 2014 తర్వాత వచ్చి చేరినవారే. వీరిలో చాలా మంది మాజీ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ నేతలే. ఏపీ వంటి చోట్ల బీజేపీ బలహీనంగా ఉంది గనుక వలస నేతలకు పెద్దపీట వేసిందనుకుంటే, పార్టీ ఎదురులేని పొజిషన్లో ఉన్న యూపీ, హర్యానా తదితర చోట్ల ఇదే బాట పట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం. హర్యానాలోని 10 లోక్సభ స్థానాల్లో బీజేపీ తరపున బరిలో ఉన్న వారిలో 6గురు 2014 తర్వాత పార్టీలో చేరిన వారే. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ అయితే లోక్సభ ఎన్నికల ముందే బీజేపీ కండువా కప్పుకున్నారు. పీసీసీ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ కూడా అంతే. ఇక యూపీలో బీజేపీ సొంతంగా పోటీ చేస్తున్న 74 లోక్సభ స్థానాల్లో 23 చోట్ల బయట నుంచి వచ్చిన వారిని బరిలో దించింది. పంజాబ్లోని 13 స్థానాల్లో ఏకంగా 7గురు బీజేపీ అభ్యర్థులు వలస పక్షులే. వీళ్ళలో చాలా మంది కాంగ్రెస్ మాజీలు. వీరు చాలా వరకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసినప్పుడు బీజేపీలోకి వచ్చారు. జార్ఖండ్లో 13 మంది బీజేపీ అభ్యర్థుల్లో 7గురు జేఎంఎం, కాంగ్రెస్, జార్ఖండ్ వికాస్ మోర్చాల నుంచి జంప్ చేసిన నేతలకు బీజేపీ టికెట్లు లభించాయి. వీరిలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ మరదలు సీతా సోరెన్ కూడా ఉన్నారు. ఒడిశాలో 29%, తమిళనాడులో 26% మంది బీజేపీ అభ్యర్థులు ఫిరాయింపుదారులే. మహారాష్ట్రలోనూ 25% బీజేపీ అభ్యర్థులు బయట పార్టీల నుంచి వచ్చిన బాపతే. బీజేపీ బలహీనంగా ఉన్న ఏపీ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలేగాక బలంగా ఉన్న చోట ఫిరాయింపులను భారీగా ప్రోత్సహించడం వెనుక అసలు వ్యూహం విజయం. విపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదనే బీజేపీ రాజకీయం. గత 2 లోక్సభ ఎన్నికల నుంచి యూపీలో బీజేపీ హవా నడుస్తోంది. అక్కడ కూడా 31% మంది వలసదారులకు టికెట్లు ఇవ్వడానికి అదే కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కుల సమీకరణాలు, నాయకుల వ్యక్తిగత పరపతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చోట వలస నేతలకే జై కొట్టింది కమలం హైకమాండ్. తనకు గెలుపు గుర్రాలు లేరనుకున్న స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను ఆకర్షించేందుకు బీజేపీ ఏమాత్రం వెనకాడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.